పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. మనందరం కూడా ప్రారంభిద్దాం, మొదలు పెడదాము అనుకుంటాం. చెయ్యాలి, పూజలో పాల్గొనాలి, 9 రోజులు కూడా పూజలు చెయ్యాలి అనుకుంటాం. ఏ విధంగా చేయాలి, ఏంటి అసలు వారాహి నవరాత్రులు, ఇవన్నీ సందేహాలు మనలో ఎప్పటికప్పుడు ప్రతి చిన్నది పెద్దది కలుగుతూనే ఉంటాయి కదండి. వీటన్నిటికి కూడా పూర్తి వివరణ, ఖచ్చితమైన వివరణ తెలియజేయడానికి మనందరికీ బాగా సుపరిచితులైన, మనందరం ఎంతగానో అభిమానించే గురువు గారు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారండి. వారి ద్వారా మనం విని ఆచరించాలి అనుకుంటాం కదా. ఉన్నారండి గురుగారు, మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఆషాఢం వచ్చేస్తుంది, వారాహి నవరాత్రి మేమంతా ప్రారంభిద్దాము అనుకుంటున్నాము. మాకు చాలా కూడా సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిందే గురువుగారు. తప్పకుండానమ్మా. ఎంతగానో హ్యాపీ ఫీల్ అవుతుంది గురుగారు. మరి ఏంటి వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో ఏ రోజు నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? వారాహి నవరాత్రులు మనకు ఈ సంవత్సరం జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ వారాహి నవరాత్రుల ఉత్సవం మనం జరుపుకుంటాం. దీనికంటే ముందుగా అసలు మనకు నవరాత్రులు అంటే 2 రకాలు: ప్రత్యక్ష నవరాత్రులు, గుప్త నవరాత్రులు. అంటే ప్రత్యక్షం అనగా వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే మాఘమాసంలో చేసుకునే శ్యామ నవరాత్రులు, ఆషాఢ మాసంలో చేసుకునే ఈ యొక్క వారాహి నవరాత్రులు. కాబట్టి గుప్తము అనగా ఏంటి? రహస్యంగా చేసుకునేటువంటిది. కాబట్టి ఈ యొక్క వ్రతము అనగా ఈ యొక్క నవరాత్రులు చేసుకునేది బాహాటంగా మనం చేసుకుంటున్నామని ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. మనకి మనంగా ఈ యొక్క నవరాత్రుల్ని మనం ఆచరించవచ్చు. అందరూ చేసుకోవచ్చా గురువుగారు? అంటే ఈ యొక్క నవరాత్రులు అనేటువంటివి, వారాహి అనేటువంటిది ఉగ్రదేవత. అవును గురుగారు. కాబట్టి ఈ ఉగ్రదేవతని సౌమ్య రూపంలో ఆరాధిస్తే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఈ 9 రోజుల పాటు ఎటువంటి మాంసాహార, మద్యపాన, దాంపత్య జీవనానికి గురి కాకుండా చక్కగా చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూట, నిశి సమయంలో, మధ్యరాత్రి సమయంలో ఉగ్రదేవత రూపంలో ఆ యొక్క శత్రు సంహారార్థమే చేస్తారు. అంటే సమస్యల నివారణకి. కానీ మనం ఆ విధంగా కొలవాల్సినటువంటి అవసరం లేదమ్మా. మనమందరం మానవులం. సౌమ్య రూపంగా కొలిస్తే అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ సౌమ్య రూపానికి ప్రతీక అయినటువంటి శ్వేత వస్త్రము ధరించినటువంటిది, లేదా ఆకుపచ్చ రంగు ధరించినటువంటి అమ్మవారు, అమ్మవారి చుట్టూ ఒక బ్లూ కలర్ లో కాంతి వలయం ఉంటుంది కొన్ని ఫోటోల్లో. అటువంటిది ఉన్నటువంటి అమ్మవారిని మనం ఆరాధన చేస్తే మనము మామూలు దేవతలుగా, సౌమ్య దేవతగా మనం ఆరాధించిన ఫలితం మనకు కలుగుతుంది. ఇక ఇతరత్ర ఉన్మత్త వారాహి, కిరాత వారాహి, ఇలాంటివి చాలా తాంత్రిక దేవతలుగా చూపబడేటువంటి దేవతల్ని మనం ఆరాధన చేయకూడదు. అంటే ఫోటో గాని, విగ్రహం కానీ ఎలా తెచ్చుకోమంటారు గురుగారు? ఇప్పుడు చెప్పిన శ్వేతవర్ణం, అలా తెలుపు వర్ణం విగ్రహం వద్దు కదా గురుగారు? విగ్రహం పెట్టుకోదలిస్తే ముఖ్యంగా మారేడు వృక్షము నుంచి తయారు చేసినటువంటి అమ్మవారిని పెడితే ఇంకా స్వరూపం. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదమ్మా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. హిరణ్యాక్షుని సంహరించడానికి వరాహ అవతారం ఎత్తినటువంటి స్వామిని చూసి ఆ అనుసరించినటువంటి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు వరాహి దేవతగా ఉండి స్వామిని దరిచేరింది. ఆ యొక్క సమయంలో దాంపత్యంలో ఉండడం వల్ల ముల్లోకాల్ని పీడింపచేసే నరకాసురుడు ఉద్భవించాడు. కాబట్టి వారాహి అమ్మవారిని మనం సౌమ్య రూపంలోనే మనం ఆరాధన చెయ్యాలి. అది ఉదయం పూట సౌమ్య రూపానికి ప్రతీక కాబట్టి ఉదయం పూట చేయడమే చాలా మటుకు శ్రేయస్కరం అని చెప్పవచ్చు. గురుగారు, మీరు అంటున్నారు జూలై 15 నుంచి 23 వరకు అంటున్నారు గురుగారు. మరి ముందు రోజు చూస్తే అమావాస్య వస్తుంది. మరి అన్ని కూడా మేము అరేంజ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, అన్ని అమ్మవారికి సంబంధించి ఫోటో తెచ్చుకోవాలి అనుకుంటాం. అమావాస్య రోజు మరి మొదలెట్టొచ్చు అంటారా గురుగారు? ఏం చేయాలి? దీనికి అమ్మవారి యొక్క ఆరాధనకి సంబంధించి పూజా సామాన్లు కొని తెచ్చుకోవడము, అలాగే పూజా సామాన్లు కడుక్కోవడము, ఇంటిని శుభ్రం అంతా కూడా సోమవారం నాడు చేసుకోవాలమ్మా. సోమవారం నాడు చేసుకొని ఇల్లంతా బూజు దులుపుకొని చక్కగా ఇల్లంతా కూడాను చక్కగా
కడిగిన తర్వాత మ్మ్హ్మ్. బుధవారం నాడు ప్రారంభం చేస్తాం కదా, చేస్తాము. ఆ రోజున మొట్టమొదటి లేవగానే దీపారాధన ఇంట్లో చేసిన తర్వాత ఆ గృహిణి కానీ చేసే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు, తప్పులేదు. మ్మ్. దీనికి స్త్రీ పురుష భేదం అంటూ లేదు, ఎవరైనా ఆడైనా ఎవరైనా మగైనా. చేయొచ్చు. అయితే ఒక మంచి నీటిలో పసుపు, మ్మ్. గళ్ళ ఉప్పు, గంగాజలము, జాజికాయ, జాపత్రి, ఇలాచి పొడి, మ్మ్హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి కుంకుమ పువ్వు, ఇవన్నీ వేసి అవంతా కూడాను ఇంకిపోయిన తర్వాత ఆ నీటితో 2 రోజుల ముందర మనం కడిగి పెట్టుకున్నాం కదా, అవును గురుగారు, శుభ్రం ఆ చేస్తాం. పొడి బట్టను ముంచి ఆ తడి బట్టతో ఆ ఇల్లంతా దేవతా మందిరము అన్నీ కూడాను శుభ్రపరచుకోవడం, అన్నీ మ్మ్. చేసుకొని దేవతా సంబంధించినటువంటి కూడా మళ్ళీ ఇంకొకసారి బుధవారం రోజున బుధవారం దేవతా రోజు విగ్రహాలు కూడా, ఉదయమే. దేవతా చిత్రపటాలు కూడా మ్మ్హ్మ్. శుభ్రపరచుకొని దీపారాధన చేసి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని ప్రారంభించవచ్చు. కానీ ఈసారి పుష్యమి నక్షత్రంలో వస్తుంది, చాలా అద్భుతమైన రోజు. ఆహా. ఎందుకనంటే ఎందుకు గురుగారు? నవగ్రహాలు కాదమ్మా, 27 నక్షత్రాలలో నక్షత్రం 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని ప్రారంభిస్తే ఫలితం అతి శీఘ్రంగా వస్తుంది, ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఏ సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం అతి శీఘ్రంగా ఫలించే నక్షత్రాలలో ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, దేవత బృహస్పతి. అందుకే ఓం బృహస్పతిన్న పరిపాతు పశ్చాత్ అని వస్తుంది. కాబట్టి గురువు అంటేనే పనులలో అనుకూలత, ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, నవగ్రహ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల్లో అత్యంత శుభప్రదుడు. ఈ యొక్క కలియుగానికి ఏం కావాలో అన్ని గురువు దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ గురువుకి దేవతగా ఉన్నటువంటి నక్షత్రం, ఆ గురువే దేవతగా ఉన్న నక్షత్రం పుష్యమి నక్షత్రం పుష్టినిచ్చేటువంటిది. కాబట్టి ఈ రోజున ప్రారంభమవుతుంది 15వ తారీఖు రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా ఆచరించవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిక్కు ఏంటంటే, పాడ్యమి తిథి మధ్యాహ్నం 11:59 వరకు మాత్రమే ఉంది. తదనంతరం విధియ వస్తుంది. కాబట్టి 15వ తారీఖు నాడు సాయంకాలం పూట చేస్తే విధియ రోజున చేసిన తిథి అవుతుంది. అందుకని 11వ తారీఖు 15వ తారీఖు 11 గంటల లోపల ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే పాడ్యమి తిథిను ప్రారంభించిన వాళ్ళం అవుతాం. తర్వాత విధియ తిథి, తర్వాత రోజు నుంచి తర్వాత రెండవ రోజు నుంచి మూడవది ప్రారంభించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా దృష్టిలో ఈ యొక్క తిథి భేదము ప్రతి రోజు కూడా ఉంది. కాబట్టి ఉదయం పూట ఆచరించడమే చాలా శుభము 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 అని చెప్పవచ్చు. తప్పకుండా 11 గంటల లోపు. గురుగారు, మరి ఏంటి, జూలై 15 అయితే వస్తుంది అని చెప్పారు. ఫోటో ఏ విధంగా తెచ్చుకోవాలి, శుభ్రపరచుకోండి సోమవారమే అని చెప్పారు. అయితే అమ్మవారి విషయానికి వచ్చేసరికి ఫోటో సిచ్యుయేషన్ చెప్పారు. కానీ అమ్మవారిని ఏ విధంగా, ఏ ధూపం అంటే ఇష్టం, ఏ ఆయిల్ వాడాలి అంటారు, ఎలాంటి పూలు అమ్మవారికి ఇష్టం, ధూప ప్రియురాలు అంటారు వారాహి అమ్మవారు, ఎలాంటి ధూపాలు వేయాలి అంటారు, ఏంటి అసలు పూజా విధానం? తప్పకుండానమ్మా. ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వారాహి అమ్మవారు ఇచ్చినంత అతి శీఘ్ర ఫలితాలు మనకున్నటువంటి దేవతల్లో అష్టమాతృకులలో ఒకటి, సప్తమాతృకులలో అష్టమాతృక కూడా చేరబడింది. కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన పవన్ కళ్యాణ్ గారు చేసి విజయదుందుభి మోగించారు. కాబట్టి ఇక అందుకనే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఇప్పుడు చెప్పిన విధంగా మనం భవిష్యత్తులో ప్రతిరోజు ఏ అమ్మవారి అవతారం ఉంటుంది, ఎలా పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి అన్నీ తెలియచేసుకుందాము. అయితే ఈ అమ్మవారి ఆరాధన అందరూ చేసుకుంటారు, కానీ అతి శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే దైవ పరిష్కారం చేసుకోవాలి. దైవ పరిష్కారం అంటే బ్రాహ్మణుల ద్వారా జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో అందరికీ అంటే ప్రతి ఒక్కళ్ళు వారాహి అమ్మవారి ఆరాధన చేస్తారు. దీంతో పాటు అదనంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించాలనే సదుద్దేశంతో 24వ తారీఖు జూలై 24వ తారీఖు ఏకాదశి ఉంటుంది, అనురాధ నక్షత్రం ఉంటుంది. ఆ సాయంకాలం పూట 7 గంటలకి ఈ సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి హోమము, బగళాముఖి హోమము, ప్రత్యంగిర హోమము, రాజశ్యామల హోమము, ధూమావతి హోమములు అనేటువంటివి జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. వారాహి మాల దైవ పరిష్కార మార్గం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ యొక్క వారాహి మాలని సొంతం చేసుకోవచ్చు. కేవలం 108 సంఖ్య, 108 మందికి మాత్రమే అవకాశం. మళ్ళీ ఈ మిస్ అయిందా, మళ్ళీ తర్వాత మంచి రోజు చూసుకొని చేయడమేనమ్మా. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వేగిరంగా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోండి.
ఇక అమ్మవారికి సంబంధించినటువంటి మొట్టమొదటిగా చెప్పిన విధంగా శ్వేతవారాహి చిత్రపటాన్ని తీసుకొని తర్వాత అమ్మవారికి సంబంధించి ఎరుపు పుష్పాలు అంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఎరుపు పుష్పాల మాల వేయడం. తదనంతరం అమ్మవారికి ఇప్ప నూనె అని అంటారు. ఆ ఇప్ప నూనె లేదా విప్ప నూనెతో అమ్మవారికి దీపారాధన చేయాలి. ఇది చాలా అమ్మవారికి ప్రీతికరం. తర్వాత అమ్మవారికి సంబంధించి ఇప్ప పువ్వులతో కానీ నీలిరంగు పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నల్ల కలువ పుష్పాలు, నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంఖు పుష్పాలు, అలాగే ఇప్ప పువ్వులతో అమ్మవారికి పూజ అర్చన చేయవచ్చు. అమ్మవారికి దీపారాధనకి విశేషంగా కందగడ్డతో దీపారాధన అమ్మవారికి చాలా, అందుకని కందగడ్డ తీసుకొని మధ్యలో కొద్దిగా దీపంలాగా కొద్దిగా తొలచి వేసి అందులో విప్ప నూనె వేసి దీపారాధన చేయవచ్చు. ఇరువైపులా కందగడ్డ దొరుకుతుందమ్మా, మంచి షాపులో దొరుకుతుంది. తర్వాత ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణము, వారాహి అష్టోత్తర పూజ ఇవన్నీ చేయాలి. చేసి అమ్మవారికి ఎర్రటి పండ్లంటే మహా ఇష్టం, అందున దానిమ్మ పండ్లంటే మహాప్రీతి. నువ్వుల లడ్డూలు, అందులో ఇలాచి వేయాలి, సుగంధ ద్రవ్యం. ఈ నువ్వుల లడ్డూలు నైవేద్యంగా. పనస పండు అమ్మవారికి చాలా ప్రీతికరం, పనస పండు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత బెల్లం పానకం ఖచ్చితంగా అమ్మవారికి నివేదించాలి, ఎందుకంటే ఉగ్రదేవత కదా, శాంతిస్తుంది. తర్వాత తేనె నైవేద్యము. ఇప్పుడు చిలకడ దుంప అని అంటారు, మొరంగడ్డలని తెలంగాణలో అంటారు, స్వీట్ పొటాటో, కందగడ్డ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యంగా పెట్టిన కందగడ్డ, తేనె, స్వీట్ పొటాటో, చిలకడ దుంప అని అంటారు. అవి నైవేద్యంగా పెట్టి తర్వాత మన ఇంట్లో వాడుకోవచ్చు. ఇక ప్రధానంగా అమ్మవారికి పూజ చేసే క్రమంలో తాంబూలం పెట్టాలి, ఖచ్చితంగా 2 తాంబూలాదులు. పూజ చేసే వాళ్ళు 1, అమ్మవారికి 1 పెట్టాలి. ఇక ఆ తాంబూలంలో పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటిది పెట్టాలి అమ్మవారికి నైవేద్యంగా. ఇక అమ్మవారికి మీరు అన్నట్టుగా ధూపం అంటే చాలా ప్రీతికరం. అసలు ఈ ధూపాన్ని అమ్మవారు ఎంత ఇష్టపడుతుందంటే అంత ఇష్టం. ఎందుకనంటే అందరికీ ఉండేటువంటి, అన్ని దేవతలకు ఉండే ధూప విధానం వేరు, ఈ అమ్మవారికి ఉండే ధూప విధానం వేరు. ఈ ధూపంలో గుగ్గిలం, తెలుపు లేదా నలుపు, తర్వాత ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఇవన్నీ వేసి ధూపం వేయాలి. ఘాటు నశాలానికి అంటుతుంది. ఇది ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూట ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నంత సేపు వేస్తే ఏంటనంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. నరదృష్టి నరఘోష తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క జూలై 24వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ వారాహి నవరాత్రులు అంతా ముగిన తర్వాత దశమి, ఏకాదశి సాయంకాలం ఉంటుంది. వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 24వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి వారాహిమాల అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం ఉందా. ఓకే, 24 లోపు చేయించుకోవాలి అంట. ఓకే గురుగారు, మరి ఇంకా సందేహాలు ఉన్నాయి గురుగారు, ఎందుకంటే అమ్మవారిని అంత ప్రీతిగా ఇష్టపడుతూ ఉంటాం, అంత భక్తి శ్రద్ధలతో చేయాలి అనుకుంటాం. అయితే ఇందులో ఇంకా సందేహాలు అంటే గురుగారు, కొందరు చేయలేకపోతారు, అలాంటి టైంలో చేస్తుండగానే మధ్యలో ఏదైనా ఆటంకాలు, కొందరు చనిపోవడం కానీ, ఆడవారికి ఇబ్బందులు, ఆటంకాలు, మరి అలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి, ఏంటి అంటారు గురు? గర్భిణీ స్త్రీల వరకు వచ్చేసరికి కొన్ని దేశకాలమాన ప్రకారము 5వ నెల పడగానే పురిటి సూతకం అని అంటారు. చాలా మంది 7వ నెల పడగానే పురిటి సూతకంగా లెక్క వేసుకుంటారు. కాబట్టి 7వ నెల పడనంత వరకు 6వ నెల కంప్లీట్ అయిన లోపల ఎవరిష్టానుసారం, లేదా 4వ నెల కంప్లీట్ అయ్యే లోపల ఈ అమ్మవారి యొక్క ఆరాధనని చక్కగా ఆచరించవచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టకూడదు, ఇది ఒక నియమం. గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడ, ఆ గర్భవతి యొక్క భర్త కొబ్బరికాయ కొట్టకూడదు. ఇది కొబ్బరికాయ, గుమ్మడికాయ అస్సలు కొట్టకూడదు. మిగతావన్నీ చేయవచ్చు, పూజలన్నీ పూజాధికంగా చేయవచ్చు. ఇక ఆడవాళ్ళకి సాధారణంగా రజో దర్శనం అవుతుంది. ఋతుక్రమం మొదలు పెట్టేటప్పుడు సంతోషంగా మొదలు పెడతారు, కానీ కొన్ని సందర్భాల్లో అమ్మవారు పరీక్షిస్తున్నట్టుగా ముందే
వాళ్ళకి Yes, సంబంధించిన ఋతుక్రమం వచ్చేస్తుంది. ఆ సందర్భంగా మనస్సు చివుక్కుమంటుంది. అయితే ఈ యొక్క చాలా మటుకు ఇప్పుడున్నటువంటి కుటుంబాల్లో ఋతుక్రమం వచ్చినా చేసేవాళ్ళు ఉండరు కాబట్టి అందరూ ఆడవాళ్లే చేయాలి కాబట్టి వంటింట్లో వగేరా ఇల్లంతా తిరుగుతూ అన్ని పనులు చేస్తారు. అలాంటి సిచ్యుయేషన్ ఉంటే ఇక అక్కడితో ఆ ఆపేసి. పూజ ఏం ఆపివేయడం, తప్పు ఇంట్లో ఉండదు. వాళ్ళ చేత ఉద్వాసన చెప్పించడం మంచిది. తప్పేం ఎందుకంటే కాదు. ఉగ్రదేవత కాబట్టి కాబట్టి ఉద్వాసన చెప్పడం మంచిది. లేదు మన ఇంట్లో సౌకర్యం ఉంది, ఇంట్లో ఆడవాళ్ళు వంటింట్లోకి ఎవరు వెళ్ళరు, మేము ఒకవేళ ఇబ్బంది ఉన్నా ఒక రూమ్ దాటి బయటికి రాము అన్నప్పుడు 3 రోజుల వరకు వేచి చూసి ఉండి 4వ రోజంతా ఇంటికి ఆ, ఇల్లు శుభ్రపరచుకోవడానికి మాత్రమే ఉపయోగం. 5వ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఈ వచ్చిన రోజు నుంచి 4వ రోజు వరకు కూడా పూజ ఆపకూడదు కాబట్టి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అమ్మాయి అయినా ఎవరైనా భర్త అయినా కొడుకైనా ఆ సంకల్పాన్ని ఆ విధంగా చేసుకుంటూ ఆ 4 రోజులు కంటిన్యూ చేసి 5వ రోజున మళ్ళీ ఈవిడ పాల్గొనవచ్చు. ఒకవేళ ఉదాహరణకి 2వ రోజు పూజ అయిన తర్వాత రజో దర్శనం అయింది అని అనుకుందాం. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, 2వ రోజు లెక్క, 3వ రోజు 4వ రోజు 5వ రోజు కాబట్టి 4 రోజులు పోయింది. అంటే 3, 4, 5, 6 కాబట్టి ఈ కోల్పోయినది 6వ రోజున ఈ కోల్పోయినటువంటి 2, 3, 3, 4 ఈ కోల్పోయినటువంటి 6వ రోజు వరకు కూడా ఆ సంబంధించినటువంటి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటే చేస్తూ తదనంతరం ఉదయం సాయంకాలం ఆ విధంగా 2 రోజులు చేస్తే కోల్పోయిన 4 రోజులు ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళం అవుతాం. ఇలా కొంతమంది ఇంట్లో ఈ సందర్భంగా మొదలు పెట్టిన తర్వాత రక్త సంబంధీకులు ఒకే గోత్రము ఒకే ఇంటి పేరు గల వాళ్ళు రక్త సంబంధీకులు కనుక ఉంటే 7 తరాల వరకు లింక్ ఉంటే ఆ పూజ అంతటితో ఆపేయడం మంచిది. లేదు కొంతమంది చనిపోతే కొంతమందికి 1.5 రోజు 3 రోజులు లేదా కొంతమందికి చనిపోయినదని తెలవగానే స్నానంతో చేస్తేనే శుద్ధి అయిపోతుంది. అట్లా కొంతమంది బంధుత్వం అట్లాంటి వాళ్ళు ఆ విధంగా చేసుకొని తదనంతరం మొదలు పెట్టవచ్చు. తప్పేమీ లేదమ్మా. గురుగారు అలాగే కలశం పెట్టాలా, అఖండ దీపం పెట్టాలా, ఎలా ఈ 9 రోజులు అఖండ దీపం పెట్టొచ్చు అంటారా? కలశాన్ని ఎన్ని రోజులు ఎవరైనా పెట్టొచ్చా? ఆనవాయితీ ఆచారం అలా ఏమైనా ఉండాలి అంటారా గురుగారు? కలశం పెట్టుకునే ఆచారం గనక ఉండి మొదటి నుంచి చేసుకుంటే కలశం పెట్టుకోవచ్చు. చాలా మంది కలశం పెట్టుకుంటే అఖండ దీపారాధన కొన్ని నియమాలంటూ పాటించాలి. కలశం గనక పెట్టినట్లయితే 3 సంధ్యలలో ఖచ్చితంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యలలో కనీసం ఉదయం సూర్యాస్తమయం, సూర్యోదయం సంధ్యలలో ఖచ్చితంగా ఆ కలశానికి పూజ జరపాలి. ఇక మొదలుపెట్టిన దారభ్యత 9వ రోజు వరకు విడిచిపెట్టకుండా ఉండాలి. అఖండ దీపారాధన చేస్తే చేయవచ్చు. అది ఎవరి యొక్క ఆచారము, ఎవరి యొక్క నిబద్ధత మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే 9 రోజుల పాటు ఆ యొక్క సంబంధించినటువంటి దీపము ఆరకుండా చూసుకునే బాధ్యత ఆ యొక్క చేసే వ్యక్తులది అయి ఉంటుందమ్మా. గురుగారు అలాగే మౌఢ్యమి వస్తుంది అంటున్నారు. మరి కొత్తగా ఆరంభించాలి వారాహి నవరాత్రులు మేమంతా కూడా పాల్గొనాలి, భక్తి శ్రద్ధలతో చేయాలనుకుంటారు. అలాంటి వారు ఆరంభించవచ్చా గురుగారు? ఇప్పుడు మనకు ఇదే జూలై మంత్లో ఈ సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల మధ్యలోనే ఈ గురు మౌఢ్యమి ప్రారంభమవుతుంది. గురు మౌఢ్యమి వచ్చినప్పుడు కొత్తగా పట్టుకునేటువంటి వాళ్ళు చేయకూడదమ్మా. అంటే ఈ సంవత్సరం ఎంతో మంది మా చుట్టుపక్కల వాళ్ళు చేశారు, అప్పుడు చేయలేకపోయాం, ఈ సంవత్సరం అన్నా చేద్దాము అని అనుకుని మైండ్ లో పెట్టుకుని ఉంటారు. లేదా కొంతమంది ఈ వీడియో చూడగానే చెయ్యాలని కోరిక కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి కొత్తగా పట్టుకోకూడదమ్మా. ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు 2 సంవత్సరాలు చేశారు, పోయిన సంవత్సరం చేయలేదు, బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చేయొచ్చు అంటే చేయకూడదు. మూఢమి వచ్చింది కదా, మధ్యలో బ్రేక్ అయింది కదా, మళ్ళీ కొత్తగా చేస్తున్నట్టే లెక్క. ఏం ఆల్టర్నేట్ లేదా గురువుగారు? ఇక ఆల్టర్నేట్ లేదా అని అంటే దీనికి సంబంధించి ఇలాంటివి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితము చేసేటువంటి వ్యక్తులకి ఏదైనా వస్తు రూపేణ, ద్రవ్య రూపేణ సహాయ సహకారాలు అందించడం, చేసే కార్యక్రమంలో తిలకిస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా ఆ యొక్క వారాహి పంజర స్తోత్రము, వారాహి కవచము రోజుకి 11 సార్లు పారాయణం చేయడం. ఎందుకంటే అవకాశం లేదు కదా, మూఢమి వల్ల కొత్తదిగా. కాబట్టి అవి ఆ పారాయణం చేసుకున్నా, ఈ జరిగే ప్లేసుల్లో పాల్గొన్నా, లేదా ఎలాగో అవకాశం మన పీఠం ఆధ్వర్యంలో జూలై 24వ తారీఖు రోజున 9 రోజుల పాటు నియమనిష్టలతో జరిగి 24వ తారీఖు రోజున వారాహి, ధూమవతి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాదులు చేస్తున్న అవకాశం ఉంటే అందులో నమోదు చేసుకోవచ్చు. సాయంకాలం 6 గంటల లోపల ఎప్పుడైనా కానీ వారాహి మాల కూడా ఇస్తాము. 108 మందికి మాత్రమే అవకాశం ఇందులో.
యెస్ గురుగారు. సో, ఆ విధంగా అయినా ఒకవేళ మౌఢ్యం వచ్చింది కాబట్టి కొత్తగా ఆచరించే వాళ్ళు చేయకుండా ఇలా కూడా పాల్గొనొచ్చు. ఉద్యాపన విషయం ఏంటి అంటారు గురువుగారు? ఉద్యాపన విషయానికి వచ్చేసేసరికి ఉదయం పూట చేసుకునే ఆచారం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క 23వ తారీఖు రోజునే ఉద్యాపన చేయవచ్చు. గురువారం అయింది. హ్మ్. అయితే 9 నవరాత్రులు 9 రాత్రులు పూజ సాయంకాలం పూట చేసుకునేటువంటి వాళ్ళు గురువారం నాడు పూజ చేసి వెంబడే మరుసటి రోజు ఇంకొక రోజుకే ఉద్యాపన చేయాలి. తర్వాత ఏమైపోయింది శుక్రవారం అయింది. అవును. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని ఉద్యాపన చేయడం కుదరదు. చేయకూడదు. కాబట్టి శనివారం రోజున ఈ యొక్క సంబంధించినటువంటి దుర్ముహూర్తం దాటిపోయిన తర్వాత అనగా 7:54 తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి ఉద్వాసన చెప్పవచ్చు. గురుగారు వారాహి నవరాత్రులు చేసేటప్పుడు సాత్వికమైన ఆహారమే ఖచ్చితంగా అంటారా? ఖచ్చితంగా ఏమేం సాత్వికమైనటువంటి తినాలి? ఏం తినకూడదు? ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనం పనికిరాదు. ఈ 9 రోజుల పాటు సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి. అవకాశం ఉంటే నేల మీద పరుంటూ అమ్మవారిని వారాహిదేవి అయిన వారాహిదేవి అయిన అంటూ అమ్మవారిని నిరంతరం తలుచుకుంటూ ఉండాలి. మన సమస్యను విన్నవించాలి. ముఖ్యంగా ఈ యొక్క అనేక రకాల సమస్యల నివారణకి ఈ వారాహిది. కాబట్టి చక్కగా ఆచరిస్తూ ఉండడం, ఎవరిని కోప్పడకుండా, తిట్టకుండా ఉండడం, ఎవరికి చెడు కోరకుండా ఉండడం. ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి పూజ చేసేటువంటి వాళ్ళ శరీరం చుట్టూ వారాహి అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. ఉంటుందా గురువు? తప్పకుండా 9 ఉంటుందమ్మా. రోజులు. అటువంటి ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడిపోవాలని మనసులో అనుకున్నారనుకోండి, ఆ శక్తి ప్రభావం చేత వాళ్ళకి జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పని చేయకూడదమ్మా. గురుగారు భూ తగాదాలు అనగానే అమ్మవారిని ఆశ్రయిస్తే ఇమ్మీడియట్‌గా శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి. ఏంటి గురుగారు ఈ భూ తగాదాలు అమ్మవారికి? అంటే ఈ యొక్క సంబంధించినటువంటి వారాహి అమ్మవారు మీరు అడిగినట్టుగా కేవలం భూ తగాదాలే కాదమ్మా. అనేక రకాల సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అన్నిటికంటే మించి భూ సంబంధమైనటువంటి, ఎందుకంటే భూదేవత. ఎందుకనంటే ఈ యొక్క రైతులు ఈ ఆషాఢ మాసం రాగానే తొలకరి జల్లులు పడుతాయి కదా, దుక్కి దున్నుతారు కదా. దున్నే క్రమంలో మొట్టమొదటిగా ఈ వారాహి దేవతను పూజించి ఏ రైతు అయితే మొదలుపెట్టి దుక్కి దున్నుతాడో ఆ రైతు పంట మునిపటి కంటే దిగుబడి ఎక్కువ రెట్లు వస్తుంది. తదనంతరం ఎక్కువ దిగుబడితో ఆ యొక్క పంట పొందుతాడు. ఆ విధంగా వారాహి దేవత భూదేవతగా అయింది. ఈ క్రమంలోనే భూ సంబంధమైన సమస్యలు అనగా ఇల్లు కట్టుకోవాలనే కోరిక కావచ్చు, లేకపోతే ఇంకా సంబంధించినటువంటి ఇల్లు లోన్స్లో తీసుకుంటారు, ఇరుక్కుపోతుంది ఇల్లు, మనకు రాదు, ఆర్థిక సంబంధించిన వనరులు దొరకవు. కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే ఆర్థికపరమైన వనరులు దొరికి మన ఇల్లు మళ్ళీ మనం చేజిక్కించుకుంటాం. లేదా ఇంకొకళ్ళు కబ్జా చేస్తారు, వాళ్ళు ఇక నువ్వు మనకి ఇంకా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి మన చేతిలో పెట్టి పూల పెట్టిపోతారు ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే. అందుకే అంతేకాకుండా రిజిస్ట్రేషన్స్, ఆస్తి సంబంధమైనటువంటి అన్నదమ్ములు బంధువుల మధ్య ఆస్తి తగాదాలు ఉంటుంటాయి. అలాగే రిజిస్ట్రేషన్స్ కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళు ఈ యొక్క పూజ అనంతరం ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ భూ రిజిస్ట్రేషన్లు అతి త్వరగా అవుతాయి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ చేసుకోలేరు. కాబట్టి ఈ యొక్క వారాహి నవరాత్రుల యొక్క పూజా విధానం అంతా చక్కగా చేసిన తర్వాత 24వ తారీఖు జూలై 24వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, ధూమవతి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల లాంటి హోమాదులు సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి 24వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వాళ్ళు వేగిరంగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. గురుగారు చివరిగా వారాహి గుప్త నవరాత్రి మేమంతా సిద్ధమవుతున్నాం, ఎలా చేయాలో ఏం చేయాలో అంతా కూడా వివరించారు గురుగారు. మరి అమ్మవారికి ఏం మంత్రం పఠించాలి 9 రోజుల పాటు? ఇప్పుడు వారాహి బీజాక్షరాలతో మంత్రం పఠిస్తే ఎంత పుణ్య ఫలితం, ఎంత ఫలం ఉంటుందో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మంత్రానికి కూడా అంతే ఫలితమ్మా. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇలా మంత్రాన్ని 1008 సార్లు లేదా 108 సార్లు అయినా కానీ పఠిస్తే అద్భుతమమ్మా. 1008 సార్లు చేస్తే అసలు నిజంగా చెప్తున్నాను 9 రోజుల లోపల సంకల్పం నెరవేరుతుంది. 108 చేస్తే కేవలం 1008 అవుతుంది. అదే 1008 ప్రతిరోజు చేస్తే
10,000 సార్లు. ఆ మంత్రానికి అంత పవర్ ఉంటుంది. Power ఉంటుంది. ఆ. బీజాక్షరాలతో సమానంగా. సమానంగా ఉంటుంది. ఇంతటి పొందినటువంటి వ్యక్తులకి ఇంకా హోమ విధానంతో సమానమైనటువంటిదనంటే ఇక దానికి ఇంకా మించినటువంటి బలం ఇంకా లేదు. అతి శీఘ్రంగా ఈ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అందుకనే జూలై 24వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ఈ వారాహి, ధూమవతి, రాజశ్యామల, బగళాముఖి, ప్రత్యంగిర లాంటి హోమాదులు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 6 గంటల లోపల 24వ తారీఖు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు నమోదు చేసుకొని పెట్టుకోండి. కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. సాయంకాలం 6 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. వారాహి నవరాత్రుల వివరణ, పూజా విధానం ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయకూడదో తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.